ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 859వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని కాష్ఠ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ కాష్ఠాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని కల్పనారహిత అని కీర్తించుకున్నాం. అంటే ఎటువంటి ఆలోచనలు లేని నిర్వికారమైన సమాధి స్థితిలో ఉన్న సాధకునికి ఆనందాన్ని అనుగ్రహించే తల్లిగా శ్రీ లలితా పరమేశ్వరిని ఆ నామంలో కీర్తించుకున్న మనం ఈ నామంలో అమ్మవారు అటువంటి మధురమైన ఆనందానుభూతి స్వరూపంగా ఈ నామంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆనందాన్ని అనుగ్రహించే తల్లి ఆమె. ఆ ఆనంద స్వరూపంగా ఉన్నది కూడా అమ్మవారే అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. 18 రెప్పపాట్ల కాలాన్ని కాష్టము అని అంటారు. ఇలా కాలము యొక్క స్వరూపంతో ఈ ప్రపంచాన్ని నడిపించే, కాలము ద్వారా సృష్టిలోని జీవులను క్రమక్రమంగా నాశనం చేసే అమ్మవారి స్వరూపం ఈ నామంలో కాష్ఠ అని పిలువబడుతోంది. ఈ విధంగా ప్రసన్యాది వాగ్దేవతలచే అమ్మవారు కీర్తించబడుతున్నారు. ఇక ఈ నామానికి మరో అర్థాన్ని కూడా చెప్పుకుందాం. శివునికి గల అష్టమూర్తులలో ఆకాశమునందు ఉన్న ఈశ్వరుడు భీముడు. ఆయన యొక్క శక్తి నామం కాష్ఠ. ఈ నామానికి అర్థం దశ దిక్కుల స్వరూపంలో ఉన్న తల్లి. అన్ని దిక్కుల యొక్క స్వరూపంలో ఉన్న తల్లి ఈ ప్రకృతికి ఒక దశను దిశను కలిగిస్తున్న తల్లిగా ఈ నామంలో అమ్మవారు కీర్తింపబడుతున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.